స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతట్లో నా ప్రభు మాకు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి ఈ యొక్క ఆదివారం నాడు నా తండ్రి సంఘముగా మేము కూడుకొని పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకై మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా మీరు ఇచ్చినటువంటి మీ మాటల కొరకై కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి యొక్క సమయంలో నా ప్రభా మీ మాటలను మేము కొంత ధ్యానించుకున్న ఏంటుండగా తోడు క్షేమాన్ని అనుగ్రహించి, మరి మీ మాటలు చెబుతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ బిడ్డలు నా తండ్రి చెప్పబడుతున్నటువంటి మాటలు అందులో ఉన్నటువంటి సత్యాలను అనుగ్రహించి మీరు నా తండ్రి ఏ విధంగా ఒక మనిషికి తోడుగా ఉంటారో గ్రహించి నా తండ్రి ఒక మనిషి మీద ఎప్పుడు కోపగిస్తారో అది కూడా నా తండ్రి మేము గుర్తెరిగి మీ ప్రేమను మీ ద్వేషాన్ని మీ కోపాన్ని తెలుసుకుని నా తండ్రి మీకు ఇష్టమైన వారిగా మేము మసలుకొన్నట్టుకు సాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, మరి గడిచిన కొన్ని వారాల నుండి బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాల యొక్క వివరణను మనం చూసుకుంటున్నాం కాబట్టి, మరి గడిచిన వారంలో లేదా గడిచిన భాగంలో ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చేసినటువంటి మరి తీర్పు, ఐగుప్తు దేవతలకు జరిగించినటువంటి తీర్పును గురించి, వారు ఏ ఏ దేవతల్ని ఆరాధించారో అందును బట్టి ఎలాంటి తెగులు వాళ్ళ మీదకి రప్పించి మరి దేవుడే నిజమైనటువంటి దేవుడని ఎలా నిరూపించుకున్నాడో, ఐగుప్తులకి మరి ఆయన గొప్పతనం ఎలా తెలిపాడో అనేటువంటి సంగతులన్నీ మనం నేర్చుకున్నాం. మరి ఈ వారం ఇశ్రాయేలీలు మరి వారి ప్రయాణాన్ని ప్రారంభించి ఐగుప్తుకి చేరినటువంటి ఆ ప్రయాణం, అందులో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలని మనం నేర్చుకుందాం. ఒక వారంలో అవ్వదండి ఇది, కనీసం ఒక 2-3 వీక్స్ అవుతుంది. కాబట్టి భాగాలుగా ఈ మాటలు మనం నేర్చుకుందాం. వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది ఐగుప్తు దేశం నుండి మరి కనానుకి. వారు మార్గం అంతట్లో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను మనం చూసుకుంటూ వెళ్దాం. మరి ఎప్పుడైతే దేవుడు 10వ తెగులు ఐగుప్తుల మీదకి రప్పించాడో, ఇశ్రాయేలీల మొదటి తొలిచూలు సంతానం అంటే ఇశ్రాయేలీలకు పుట్టినటువంటి మొదటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో మగపిల్లలు, వాళ్ళందరూ కూడా చనిపోవడం, అలాగే ఫరో యొక్క కుమారుడు కూడా మరి అందులో మరణించడం. ఆయన మరణించినప్పుడు ఇంకా ఇశ్రాయేలీల మీద విసుగొచ్చినటువంటి ఫరో వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తూ నిర్గమకాండం 12వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనము గడిచిన దినాలలో చూసుకున్నాం. అప్పుడు ఫరో ఏం చేస్తున్నాడో మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయము 29వ వచనం నుండి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతడు సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫరో అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా
తొలిచూలు పిల్లలు చనిపోవడం, వారి పశువులలో ఉన్నటువంటి పశువులలో తొలిచూలు పశువులు కూడా చనిపోవడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే ఫరో మోషేని పిలిపించి మోషేతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వెంటనే ఇంకేమాత్రం తడవు చేయకుండా మీరు ఇక్కడ నుండి బయలుదేరండి. మరి ఇశ్రాయేలీలందరినీ మరి మీకు కలిగినది అంతటినీ కూడా తీసుకొని మీరు బయలుదేరండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఆ ప్రయాణం ప్రారంభం మనం చూసుకున్నట్లయితే 37వ వచనంలో రాస్తున్నాడు. వాళ్ళ ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైందని మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయి, వారి పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరాను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరు గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారము సిద్ధపరచుకొని ఉండలేదు. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు రాయించినటువంటి ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు వారి ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే రామశేసు అనేటువంటి ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది. అంటే ఇశ్రాయేలీలందరూ కూడా రామశేసు అనేటువంటి ప్రాంతంలో వారు నివసించినట్లుగా మనకి అర్థమవుతుంది. ఒక మ్యాప్ వేస్తారు, ఆ మ్యాప్ని మీరు ఫాలో అవ్వండి. రామశేసు అనేటువంటి ప్రాంతం నుండి ప్రారంభమై వాళ్ళు సుక్కోత్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. వచ్చిందా మ్యాప్? ఈ రామశేసు అనేటువంటి ఆ ప్రాంతం నుండి వాళ్ళు 6,00,000 కాల్బలము ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక వాళ్ళు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వాళ్ళకి కలిగినదంతా కూడా వాళ్ళు తీసుకొని అక్కడి నుండి ప్రారంభమై రామశేసు నుండి సుక్కోత్కి వచ్చారు. సుక్కోత్కి వచ్చిన తర్వాత ఈ సుక్కోత్ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా పస్కా పండుగను వీళ్ళు ఆచరించారు. అది మీకు మరి 43వ వచనం నుండి ఉంటుంది, చదవాల్సినటువంటి అవసరం లేదు, రాసుకోండి. ఈ సుక్కోత్ అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వీళ్ళు పస్కా బలి ఇచ్చినట్లుగా లేదా ఆచారాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే వీళ్ళు ఈ సుక్కోత్కి వచ్చి ఇది ప్రారంభించారో అప్పటి నుండి అది వారికి మొదటి సంవత్సరం మొదటి నెలగా ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. దానికి సంబంధించినటువంటి మరి ఒక క్యాలెండర్ కూడా ఉంటుంది చూడండి. వాళ్ళు బయలుదేరినప్పుడు దాంట్లో మీకు హిబ్రూ క్యాలెండర్ అని ఉంటుంది. హిబ్రూ క్యాలెండర్లో వాళ్ళు ఐగుప్తు నుండి ప్రారంభం అవ్వడానికి ముందు అబీబ్ అనేటువంటి నెలతో వాళ్ళకి సంవత్సరం ప్రారంభమయ్యేది. కానీ వాళ్ళ ఐగుప్తు నుండి ప్రారంభమైనటువంటి ఆ దినం రామ్సేసు నుండి మరి సుక్కోత్కి వచ్చినటువంటి ఆ దినము నిసన్ అనేటువంటి ఒక మరి నెలగా, అది మొదటి నెలగా వాళ్ళకి ప్రారంభమైంది. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు కూడా పస్కా పండుగను మీరు ఆచరించాలి అని అన్నప్పుడు ఆ పస్కా పండుగ ప్రతి సంవత్సరము మొదటి నెల మొదటి రోజున అంటే నిసాన్ అనేటువంటి ఆ మొదటి నెలలో ప్రారంభించాలి లేదా ఆ పండుగను జరిగించాలి అని చెప్తాడు. సో పండుగల గురించి వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని మీకు చెప్తాను, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ పండుగలు ఆచరించారు. కానీ మీకు ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వారు ఎప్పుడైతే ప్రారంభమయ్యారో, ఏ దినమైతే ఐగుప్తు నుండి ప్రారంభమయ్యారో అదే వారికి మొదటి దినం లేదా మొదటి సంవత్సరం మొదటి దినంగా లెక్క ప్రారంభమైంది. అప్పటి ముందు వరకు కూడా వాళ్ళకి వేరే నెలలు ఉండేవి. అబీబ్ అనేటువంటి నెలతో వాళ్ళకి సంవత్సరం ప్రారంభమయ్యేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించారో ఐగుప్తు నుండి మరి కానానికి, ఆ మొదటి రోజు రామ్సేసు నుండి ప్రారంభమైన ఆ ప్రయాణమే మొదటి రోజు మొదటి దినంగా దేవుడు లెక్కించడానికి ప్రారంభించాడు. కాబట్టి ఆ మొదటి నెల లేదా ఆ మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజున మరి వారు పస్కా పండుగను ఆచరించినట్లుగా మనం చూస్తాం. ఇంకా అక్కడి నుండి వాళ్ళు బయలుదేరి సుక్కోత్ అనేటువంటి ప్రాంతం నుండి వాళ్ళు బయలుదేరి ఎక్కడికి వచ్చారని మనం చూసుకున్నట్లయితే వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి ఆ సందర్భం మనకి నిర్గమాకాండంలో
13వ అధ్యాయము దానికంటే ముందు సుక్కోతు నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారని మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 20వ వచనంలో వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాము అనేటువంటి ప్రాంతంలో వారు దిగినట్లుగా మనం చూస్తాం. సో మూడవదిగా సుక్కోతు నుంచి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. సుక్కోతు నుంచి వాళ్ళు ప్రారంభమై ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఏతాము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ ఏతాము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడే అక్కడే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండడానికి ప్రారంభించాడు. సో 21వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అసలు ఏతాములో దిగిన తరువాత వారు 13వ అధ్యాయం 21వ వచనం వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగించలేదు. అండి ఏతాము అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తరువాత అది సుక్కోతుకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో దేవుడు ఏం చేశాడనంటే ఇశ్రాయేలీలకి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను, అంటే ఏమాత్రము ఎండ దెబ్బ వాళ్ళ మీద పడకూడదని మేఘస్తంభంగా, అంటే ఒక మేఘముగా వారి మధ్యన నివసించాడు. అంటే ఒక మేఘము వారిని అందరినీ కూడా కప్పింది. ఏమండి ఒక మేఘము 6 లక్షల కాల్బలము ప్రజలను కప్పాలి అని అంటే ఒక చిన్న మేఘంతో అయ్యే పని కాదు. అండ్ అప్పుడప్పుడు మేఘాలను మనం చూస్తుంటాం. అంటే ఒక చిన్న మేఘము ఎప్పుడైతే సూర్యునికి అడ్డంగా వస్తుందో ఆ ప్రాంతంలో మాత్రం చాలా తక్కువ చిన్న ప్రాంతంలో మాత్రమే మనకి నీడ కనిపిస్తుంది. ఆ మేఘము పక్కన మరలా ఎక్కడైతే సూర్యుని కిరణాలు పడుతున్నాయో అక్కడ ఎండ ఉంటుంది. ఒక మేఘము కింద మహా అయితే ఒక 10 నుంచి 12 మంది నిలుచుకోవచ్చు అంతే, లేదా అది మరీ పెద్దదైతే ఒక 50 మంది నిలుచుకోవచ్చేమో అంతే. కానీ 6 లక్షల కాల్బలము ప్రజలు ప్రయాణిస్తున్నారు. 6 లక్షల కాల్బలము అంటే వారితో పాటు ఉన్న వారి సంఖ్యను మనం లెక్కిస్తే అది ఇంకా డబల్ అవుతుందండి. ఇంకా డబల్ 3 అంతలు కూడా అవ్వచ్చు. అందులో పెళ్ళైనటువంటి వారు ఎంతమంది, వారి పిల్లలు ఎంతమంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది, అందరినీ మనం లెక్కేస్తే దగ్గర 20 లక్షల మంది దాకా తేలచ్చు. కాబట్టి వీళ్ళు ఇంతమందిని ఒక మేఘ స్తంభంగా దేవుడు కప్పాడు అని అంటే ఎంత పెద్ద మేఘాలను ఆకాశంలో ఏమిటి ఆయన ఏర్పాటు చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. మరి పొగులు మేఘస్తంభం అయితే రాత్రిలో మనం చూసుకున్నట్లయితే అగ్నిస్తంభంగా నిలబడుతున్నాడు. వారికి ఎలాంటి హాని కలగకూడదని ఏమిటి అరణ్యంలో ఉన్నారు. ఏమిటి మనలాగా కనీసం వాళ్ళు టార్చులు కూడా ఉండవు పట్టుకొని పోవడానికి, లైట్లు కూడా ఉండవు. కానీ అంత పెద్ద అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు అగ్నిస్తంభంగా ఉంటూ వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. సో ఎప్పుడైతే వాళ్ళు ఏతాము అనేటువంటి ప్రాంతానికి వచ్చారో ఆ ఏతాము అనేటువంటి ప్రాంతము నుండి దేవుడు వాళ్ళకి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారితో పాటు వారికి ముందుండి ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఇక అక్కడ నుండి వాళ్ళకి ఎక్కడికి వచ్చారని మనం చూసుకున్నట్లయితే 14వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటనున్న అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్ఫోను నెదుట దిగవలనని వారితో చెప్పము. ఏమండి ఎక్కడికి రమ్మన్నాడు? పీహహీరోతు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటే మరి మ్యాప్లో ఉంటుంది చూసుకోండి. ఈ పీహహీరోతు అనేటువంటి ఈ ప్రాంతానికి వచ్చిండ్రు. ఇది ఎక్కడుంది అని మనం చూసుకున్నట్లయితే ఈ ఎర్ర సముద్రముకి ఏమండి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతంగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటనంటే మీరు ఆ మ్యాప్లో చూసుకున్నట్లయితే రామసేసు సుక్కోతుకు మధ్య అండి ఒక నేల మనకి భూభాగం మనకి కనబడుతుంది. మీరు బాగా గమనిస్తే రామ్సేసు 1 అని ఉంటుంది, రామ్సేసు 2 సుక్కోత్ అని ఉంటుంది. ఈ రామ్సేస్కు సుక్కోతుకు మధ్య భూభాగం ఉంటుంది. ఈ భూభాగం నుండి వాళ్ళు ప్రయాణం చేస్తే
షూరు అనేటువంటి అరణ్యం మీదుగా ఏమండి వాళ్ళు తొందరగా కనానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మీరు ఆ మ్యాప్లో మీకు కనిపిస్తుంటే మీకు సుక్కోతుకు పై భాగంలో భూభాగం ఉంది. ఆ భూభాగం నుండి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తే షూరు అనేటువంటి అరణ్య మార్గము గుండా వాళ్ళు వెళితే వాళ్ళు పాలస్తీనా ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుండి కానానికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే సుక్కోతు నుండి వాళ్ళని ఏమండి దక్షిణపు తట్టు కింద తట్టుకు రమ్మని చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనను మనము అంటే చాలాసార్లు చదువుకున్నాం. ఇక్కడే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆ సముద్ర మధ్యము గుండా ఏమిటి నడిపించడానికి ఏమిటి ఆ సందర్భంలో మనం చూస్తాం. ఈ ఫీహా హరీరోతు అనేటువంటి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 9వ వచనం చూద్దాం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమిరి బయల్సఫోను ఎదుటనున్న పీహా హిరోతునకు సమీపమునున్న సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమకు వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తుల దాసులమొకటే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరకనే నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచు ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతటా యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడు అని ఇశ్రాయేలీలతో చెప్పమనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ సుక్కోతు నుండి ఫీహా హీరోతు అనేటువంటి ఈ ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నారో అదే సమయానికి మరలా ఐగుప్తు రాజు ఏం చేశాడనంటే తన సైన్యాన్ని పంపించి వీరిని మరలా తీసుకొని రమ్మని చెప్పి పంపించాడండి. ఎప్పుడైతే ఈ అరణ్యం గుండా వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చారో ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఏమండి వీళ్ళందరూ కూడా వచ్చారో వెంటనే ఇశ్రాయేలీలు భయపడిపోయారు. ఎందుకు దేవుడు ఈ అరణ్య మార్గం గుండా ప్రయాణం చేయించాడు అని అంటే ఇశ్రాయేలీలకి దేవుడు ఎవరో అర్థం అవ్వాలి, అలాగే ఐగుప్తీయులకు కూడా దేవుడు ఎవరో అర్థం అవ్వాలి. దేవుని యొక్క శక్తి అంటే వాళ్ళకి తెలియాలి. ఊరిని ఏమంటే అరణ్యం గుండా నడిపించేస్తే అశూర్ అనేటువంటి అరణ్యం గుండా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి దేవుడు అనేటువంటి వాడు ఎవరో అర్థం కాదు, దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో అర్థం కాదు. కాబట్టి ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ భయపడి ఏమండి మోషే మీద కోపడడానికి ప్రారంభించారు అండి, అప్పటి వరకు కూడా దేవుడు ఇశ్రాయేలీల మీద కనికరాన్ని చూపించి వారికి ఎలాంటి హాని కలగకుండా చేసి ఐగుప్తీయుల మీద 10 తెగుళ్ళు రప్పించినా వాళ్ళ దేవతలకు తీర్పుని తీర్చినా కూడా ఇశ్రాయేలీలకి ఇంకా దేవుని మీద విశ్వాసము కలగలేదు. దేవుడంటే ఎవరో అర్థమైంది ఏమండి, దేవుని యొక్క శక్తి ఏంటో అర్థమైంది, దేవుడు ఏమి చేయగలడో ఎవరికి తీర్పు తీర్చగలడో అన్ని విషయాలు అర్థమయ్యాయి. అర్థమైన తర్వాత కూడా దేవుని మీద విశ్వాసం వీళ్ళకి లేదండి. ఇక ఐగుప్తు నుండి దేవుడు మనల్ని విడిపించాడు కనుక దేవుడే మనకు తోడుగా ఉంటాడు పదండి అనేటువంటి మాట వారి నోట్లో నుంచి రావట్లేదు. కానీ ఏమండి ఎప్పుడైతే ఒక చిన్న ప్రాబ్లం రాగానే వెంటనే దేవుడు ఎందుకు మాకు ఇలాంటి కష్టాన్ని రప్పించాడు అంటే అప్పటి వరకు దేవుడు ఎంత తోడుగా ఉన్నాడు, ఎంత రక్షించాడు అనేటువంటిది వాళ్ళకు గుర్తు రావడం లేదు. అంటే మనుష్యులుగా మన బలహీనతలు కూడా అదే. దేవుడు మన కష్టాలలో మనకి ఎంతగా తోడుగా ఉన్నా ఒక చిన్న కష్టం రాగానే దేవుని మీద అనుమానం, మనకెందుకు ఇలాంటి పరిస్థితి అనేటువంటి అనుమానం. ఇశ్రాయేలీలు కూడా ఎగ్జాక్ట్ సేమ్ క్యారెక్టర్ అండి. అంతవరకు కూడా దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా ఐగుప్తులో మనం ఉన్నప్పుడు ఆ 10 తెగుళ్ళ చేత
ఏమంటే ఐగుప్తీయులను దేవుడు మొత్తి మనల్ని విడిపించి తీసుకొని వస్తున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడే మనకు ఒక దారిని ఏర్పరుస్తాడు అనేటువంటి ఆలోచన లేని వారుగా మోషే మీద కోపడుతున్నారు. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు మేము పోయి వాళ్ళ చేతిలోనే చేస్తాం, ఇక్కడ వాళ్ళ చేతిలో చావడానికంటే పోయి వాళ్ళకి దాసులుగానే ఉంటాం. అంటే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వారిలో లేదండి. చాలామందిలో కూడా ఇలాంటి విశ్వాసాలే ఉంటాయి. దేవుడు అంటే తెలుసు, కానీ ఏమండి దేవుడు తినడానికి మనకి ముద్ద పెడతాడా, దేవుడు మనల్ని కాపాడతాడా, మనం సంపాదించుకోవాలి, మనకు సమయం ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకోవాలి, మనకు సమయం ఉన్నప్పుడు మాత్రమే దేవునికి సమయం ఇవ్వాలి, మన పనులు మనం చేసుకోకపోతే ఎలాగా అంటే ఇలాంటి అనుమానాలు చాలా మన మదిలో ఉంటాయి. కానీ దేవుని కనుక నువ్వు నమ్మితే నిజంగానండి బ్రతకడానికి దేవుడే మార్గాన్ని చూపిస్తాడు. అది ఇశ్రాయేలీలకు ఇక్కడ నేర్పిస్తున్నాడు. వాళ్ళని ఒకవేళ ఆ భూభాగం గుండానే నడిపించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి దేవుడు ఎవరో అర్థం కాదు, ఆయన శక్తి ఏంటో అర్థం కాదు. అందుకనే ఈ ఎర్ర సముద్ర ప్రాంతానికి తీసుకొని వచ్చి ఇక్కడ దేవుడు చేసినటువంటి ఒక మహాకార్యము మనం చూసాం. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయడానికి దేవుడు సహాయపడ్డాడండి. 26వ వచనాన్ని చూద్దాం. 14వ అధ్యాయం 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సమీమెద్ర నీ చెయ్యి చాపమనగా మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తులను నాశనము చేసెను. చాలండి. మనం చూసుకున్నట్లయితే దేవుడు మరి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా క్షేమముగా ఆ సముద్రం గుండా వారు ప్రయాణం చేస్తూ వెళ్ళారండి. ఒక సముద్రము అనగానే అందులో ఎలాంటి చేపలు ఉంటాయో లేదా ఎలాంటి హానికరమైనటువంటి పురుగులు అవన్నీ ఉంటాయో మీకు తెలుసు. పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, హాని కలిగించేటువంటి ఎన్నో ఉంటాయి. ఆ నీళ్లు 2 భాగాలుగా చేసి ఆ పక్క ఈ పక్క నిల్చొని ఉన్నప్పుడు ఆ నీటిని దాటి ఏ పశువు కూడా లేదా సముద్రపు ఇవి ఏవి కూడా బయటకు నీళ్ళు దాటి రాలేదండి. నీళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయో అవి కూడా అక్కడే ఆగిపోయాయి. ఒకవేళ ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో సముద్రపు జీవులు బయటకు వచ్చేస్తుంటాయి సముద్రం నుండి. ఒకవేళ వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఆ మార్గంలో ఏమైనా జీవులు వచ్చాయని మనం చూసుకున్నట్లయితే సముద్రంలో ఉన్నటువంటి జీవులు ఏవి కూడా బయటికి రాలేదండి. అంటే దేవుడు వాటికి విధించినటువంటి కట్టడ ఏవి కూడా ఆ నీటిని దాటి రాకూడదని, వాళ్ళ ప్రాణహాని చేయకూడదని, అంత క్షేమాన్ని అనుగ్రహించి వాళ్ళందరూ కూడా వెళ్ళేలాగానే చేశాడండి. వీళ్ళందరూ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఐగుప్తీయులు మరలా ఆ మార్గం గుండా కూడా వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలని వెళ్తున్నారు. వీళ్ళకి బుద్ధి ఉందా లేదా అర్థం కాలేదు. కానీ ఒకవేళ వాళ్ళు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ సరే వీళ్ళు కూడా దాటి వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకున్నంత మాత్రాన మరలా ఆ నీళ్ళని ఎలా దాటుకొని రావాలి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదండి. గుడ్డిగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలీలందరూ కూడా దాటారో దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట, మరలా ఆ నీళ్ళను ఒకటేలాగా నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు మోషే అలా చేసినప్పుడు వెంటనే ఆ నీళ్ళన్నిటి కూడా మళ్ళీ ఏకంగా అయిపోవడం, అందులో ఐగుప్తు రథాలన్నీ కూడా ఐగుప్తీయులందరూ కూడా నాశనం అయిపోవడం మనం చూస్తాం. ఎలాంటి ఇబ్బందులలో ఉన్న దేవుడు మనల్ని కాపాడగలడు అనేటువంటి నమ్మకం వారికి కల్పిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీల జీవితం ఎలాంటిదని అంటే వాళ్ళ బ్రతుకులు ఎలాంటివని అంటే దేవుడు ఇంత గొప్ప కార్యాలు వాళ్ళ కన్నెదుట చూపించినా దేవుని గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదండి. తర్వాత ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారని మనం చూసుకున్నట్లయితే ఆ ఎర్ర సముద్రం దాటగానే 22వ వచనంలో 15వ అధ్యాయము నిర్మాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళిరి.
దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనగగా. ఏమండి, ఇప్పుడే జస్ట్ 3 రోజుల ముందే ఏమండి అంత పెద్ద సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి వాళ్ళని ఆ సముద్రం గుండా నడిపించినా ఏమండి ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకొని షూర్ అనేటువంటి అరణ్య ప్రాంతంలోనికి వచ్చారు. జస్ట్ 3 రోజులేనండి వాళ్ళు దాటింది. ఇక వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేదు అని అన్నప్పుడు వాళ్ళు వచ్చింది ఏ ప్రాంతానికి అని మనం చూసుకున్నట్లయితే మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే అక్కడ వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. పోనీ ఏదో ఒక ప్రాంతంలో నీళ్లు దొరకాయి తాగడానికి. ఇక ఆ నీళ్లు తాగాలి అని వారు వెళ్ళినప్పుడు అది చేదుగా ఉన్నట్లుగా ఏమంటే మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ నీళ్లు తాగడానికి చేదుగా ఉన్నాయో మరలా మోషే మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుతున్నారు. అప్పుడు ఏమండి మరలా మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి 25వ వచనంలో అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత ఆ నీళ్లు మధురంలాయను. అక్కడ ఆయన వారికి కట్టలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఏమండి ఏం చేశాడంట? పరీక్షిస్తున్నాడు. ఏమండి మనము కూడా మన జీవితాలలో దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నామో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల్ని ఎందుకు నడిపిస్తున్నాడో ఆ కఠినమైనటువంటి మార్గం గుండా ఎందుకు నడిపిస్తున్నాడంటే వాళ్ళకి పరీక్ష అది. వీళ్ళు నిజంగా నా మీద నమ్మకంతో ఉంటారా, లేదా నన్ను అనుమానిస్తారా, లేదా వీళ్ళకి తిండి లేకపోతే వీరికి ఆహారం లేకపోతే వీరి మాటలు ఎలా ఉంటాయి అని పరీక్షిస్తున్నాడండి. ఎప్పుడైతే నీళ్లు లేవో వెంటనే మోషే మీద ఏం చేస్తున్నారు? సనిగేస్తున్నారు. మరి వాళ్ళ మీద మేఘస్తంభం అలాగే ఉందా? అగ్నిస్తంభం అలాగే ఉందా? దాని గుండానే ప్రయాణం చేస్తున్నారు కదా. ఆల్రెడీ దేవుడు ఏమిటి మేఘస్తంభంగా వారి మీద నిలబడి వారికి ముందుగా నడుస్తున్నా కూడా కింద వీళ్ళు కొనుక్కుంటున్నారు నీళ్లు లేవని. అండి నీళ్ళు లేకపోయినా దేవుణ్ణి తిట్టుకోవడమే, ఆహారం లేకపోయినా దేవుణ్ణి తిట్టుకోవడమే. మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చిన వెంటనే అక్కడ నీళ్లు చేదుగా ఉండేసరికి మరలా అక్కడ కూడా సనుక్కోవడమే. అండి దేవుని పని కొరకు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మనకేం పూలబాటు ఉండదు, ఎన్నో ఇబ్బందులు గుండా మనం వెళ్ళాలి. అప్పుడు వెంటనే మనం చనుక్కుంటుంటాం, అయ్యో వచ్చాము, ఉండడానికి సరైన స్థలం లేదు, తాగడానికి సరైన నీళ్లు లేవు, తినడానికి సరైన తిండి లేదు. ఎప్పుడు సనుగడైనా అండ్ ఇశ్రాయేలీల క్యారెక్టర్స్ ఏమిటి ఒకరినొకరు మనం అప్లై చేసుకుంటే మనకి కూడా సేమ్ ఇంప్లై అవుతుందండి. మనం అనుకుంటున్నాం మన మీద దేవునికి నమ్మకంగా ఉన్నాము, మనం దేవునిలో గొప్పగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఒరిజినాలిటీ ఎప్పుడు మనకు బయటపడుతుందంటే తిండి, ఆహారము, ఉండడానికి స్థలము, జేబులో డబ్బులు లేకపోతే మన ఒరిజినాలిటీ బయటపడద్ది. సరైన తిండి లేకపోయినా ఒరిజినాలిటీ బయటపడద్ది, సరైన నీళ్లు లేకపోయినా ఒరిజినాలిటీ బయటపడద్ది, ఉండడానికి సరైనటువంటి స్థలం లేకపోయినా ఒరిజినాలిటీ బయటపడద్ది, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మన ఒరిజినాలిటీ బయటపడద్దండి. అంతే కదా. ఇక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే. ఒక పక్క మేఘస్తంభంగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు. ఏమండి వాళ్ళకి ఎండ తాకిడి ఏ మాత్రం లేదండి. కానీ 3 రోజులు ప్రయాణం చేయగానే నీళ్లు లేకపోయేసరికి ఏమండి సనుక్కుంటున్నారు. కానీ అక్కడి నుంచి జస్ట్ ఒక కొంచెం దూరం మాత్రమే కిందకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడో చూడండి. అండ్ 27వ వచనంలో ఆ మారా నుండి వాళ్ళు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నారంటే తర్వాత వారు ఏలిమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్దనే దిగిరి. అండి జస్ట్ మారా నుండి కొంచెం దూరం ప్రయాణమేనండి ఎలీం, జస్ట్ కొంచెం దూరమే, ఒక అర్ధ రోజు కూడా పట్టదు. 3 రోజులు నీళ్లు లేక ఉన్న వాళ్ళు ఇంకొక అర్ధం రోజు ఓపిక పట్టు ఉంటానండి. ఏమండి ఇక్కడ ఎలీములో ఉన్నటువంటి నీళ్లు
ఏమండి వాళ్ళు త్రాగుండేవాళ్ళు. 12 బుగ్గలు పుట్టించాడంటే నీటి బుగ్గలు అండి. ఇంకా ఎలీము ప్రాంతంలోనే ఏమంటే కొంతకాలం వాళ్ళు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ ఎలీము ప్రాంతంలో వారు కొంతకాలం ఉండి అక్కడి నుంచి వాళ్ళు మరలా బయలుదేరడానికి ముందు జరిగినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తే 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు మరలా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్రారంభమైంది మొదటి నెల మొదటి రోజున ప్రారంభమయ్యారు. ఇప్పుడు 16వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా ఆ ఎలీము ప్రాంతం నుండి వాళ్ళ ప్రయాణము ఏ రోజున ప్రారంభమవుతుందో మరలా చెప్తున్నాడు. 2వ వచనం లేదా మొదటి వచనం నుండి చూద్దాం. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణమై పోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు నుండి 2వ నెల 15వ రోజున వీళ్ళ మరలా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అంటే అప్పటి వరకు కూడా ఆ ఎలీము అనేటువంటి ప్రాంతంలోనే అరణ్యంలోనే వీళ్ళు నివాసం చేస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ప్రారంభమై ఎక్కడికి వచ్చారు? ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఏమంటే ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు? ఏమంటే అప్పటి వరకు ఎక్కడున్నారు? ఎలీములో ఉన్నారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దగ్గరకు వచ్చిన రోజు ఒకవేళ మనము మొదటి రోజో లేదా 2వ రోజో 3వ రోజో అనుకున్నా, వాళ్ళు సుక్కోతుకి మొదటి రోజునే వచ్చేసారు. రామ్సేస్ నుండి సుక్కోతుకి మొదటి రోజునే వచ్చేసారు. మరి తర్వాత ఆ ఎర్ర సముద్ర ప్రాంతానికి ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలియదు. కానీ ఒక రోజులోనే ఒక రాత్రిలోనే దాటేశారు. మొత్తం దాటేసి ఎలీము మారాకు వచ్చారు. మారా నుంచి ఎలీము ప్రాంతానికి వచ్చారు. మారాకి వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేశారని ఉంది. తర్వాత ఎలీముకి ఎంత సమయం పట్టిందో మనకు తెలియదు. మరి మహా అంటే ఏమండి ఒక 10 రోజుల లోపలనే అనుకుందాం. నాకు తెలిసి ఒక 5 రోజుల లోపలనే ఉంటుంది. ఒక 10 రోజులే అనుకుందాం. అక్కడి నుండి ఆ 10వ రోజు నుండి ఎలీములో ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? 2వ నెల 15వ రోజున ప్రారంభించారంటే ఆ 2వ నెల 15వ రోజున ఏమిటి 10 రోజులు తీసేద్దాం. అంటే ఒక నెల 5 రోజులు, ఒక నెల 5 రోజులు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. మరి వారికి ఆహారం దొరికిందా? నీళ్లు తాగారా? ఏమండి తాటి చెట్లు ఉన్నాయి, అక్కడ ఈత చెట్లు ఉన్నాయి, ఏమంటే నీటి బుగ్గలు ఉన్నాయి, తాగడానికి నీళ్ళు సమృద్ధిగా ఉందా? ఉంది. అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణమయ్యారు వీళ్ళు? సీను అరణ్యానికి ప్రారంభమయ్యారు. ఈ సీను అరణ్యానికి వచ్చిన వెంటనే ఏమండి వాళ్ళు పెడుతున్నటువంటి మొర ఏటో ఒకసారి చూద్దాం. 2వ వచనం నుండి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. మళ్ళీ స్టార్ట్ అండి. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావలేకపోతిమి? ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలో మమ్మల్ని అండి అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం రంపించేదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలను. అంటే అప్పటి వరకు వాళ్ళు తెచ్చుకున్న పిండి, వాళ్ళు తెచ్చుకున్నటువంటి వంట సామాన్లతో వంట చేసుకున్నారు. ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఒక కట్ట బియ్యం తీసుకుంటే ఏమండి ఎన్ని రోజులు వస్తుంది? ఒక నెల వస్తుంది మహా అంటే. బియ్యం అయిపోగానే మరలా జోబులు దౌడుకుంటుంటాం. అలాగే వీళ్ళ పరిస్థితి కూడా. వాళ్ళు తెచ్చుకున్నటువంటి వంట సామాన్లు అన్నీ కూడా అయిపోయాయి, వంట సామాగ్రిలు అన్నీ అయిపోయాయి. ఏమంటే ఎప్పుడైతే ఈ సీను అరణ్యానికి వచ్చారో, అరణ్యం ఇప్పుడు మరలా వాళ్ళ గోల ఏంటనంటే ఏమండి ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఎన్ని రోజులు ఈ చపాతీలు వండుకొని తినాలి, ఎన్ని రోజులు ఈ రొట్టెలు వండుకొని తినాలి, ఎన్ని రోజులు ఈ వెజిటేరియనే తినాలి అని ఇప్పుడు నాన్ వెజ్కి పోయిందండి వాళ్ళ మనసు. ఏమండి మాంసం లేకపోతే మొక్క తెగదు చాలామందికి. ఏమంటే అప్పుడప్పుడు కొంతమంది కొట్టే డైలాగ్ అదే, మొక్క లేకపోతే మూత తెగదు. కనీసం వారానికి 2 రోజులు 3 రోజులన్నా ఉండాలి, లేకపోతే ఏమండి చేతులు కాళ్ళు వణికేస్తుంటాయి చాలామందికి. వీళ్ళకి ఏం గుర్తొస్తుందని అంటే ఏమండి వీళ్ళు ఎంత కఠినలో, వాళ్ళ హృదయాలు ఎంత కఠినములైనవి అంటే వాళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారంటే, ఐగుప్తు దేశంలో మేము కొండలలో మాంసమును వండుకొని మేము తృప్తిగా తింటున్నామే, అప్పుడే మేము చచ్చిపోయింటే బాగుండేది.
సుఖంగా బ్రతికిన దినాలు గుర్తు చేసుకుంటూ ఆ సుఖంగా బ్రతికిన దినాలలో మేము చనిపోయి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. ఏమండి, ఒకప్పుడు మా దగ్గర బాగా జోబులు నిండా ఉండేయండి, ఆ అకౌంట్లు నిండిపోయి ఉండేదండి బ్యాంకులలో, అప్పుడే ఒకవేళ మేము చనిపోయి ఉంటే బాగుండేది అనుకుంటారా? అనుకుంటారండి. కష్టం వచ్చినప్పుడు చేతిలో మన దగ్గర డబ్బులు లేవనుకోండి, అప్పుడు అనుకుంటుంటాం, ఒకప్పుడు అంటాం. ఏమండి, ఇశ్రాయేలీలు కూడా అలాగే గుర్తు చేసుకుంటారు. వాళ్ళకంటే బ్యాంక్ అకౌంట్లు లేవు, చేతుల్లో డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు తిన్నవి, వాళ్ళు కూర్చుకున్నవి గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు కూర్చుకున్నటువంటి ఆ తిండిని, వాళ్ళు వండుకుంటున్నటువంటి ఆ తిండిని, వాళ్ళు తిన్నటువంటి తిండిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత సుఖంగా ఉన్నామో. మరి అప్పుడు పడుతున్నటువంటి బాధలకి దేవుడికి మొర్ర పెట్టారు. మరి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు వారిని? వారు పడుతున్నటువంటి లేదా వారు చేస్తున్నటువంటి ఆ ఒట్టి పనిని విషయమై వాళ్ళు బాధపడుతూ దేవునికి మొర్ర పెడుతున్నప్పుడే కదా దేవుడు వాళ్ళని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఫరో అన్నాడో అప్పటికప్పుడు తట్టా బుట్టా సర్దుకొని ఏమండి వెళ్ళిపోవడానికి ప్రారంభించారు. అప్పుడు గుర్తుకు రాలేదా ఆ తిండి? అప్పుడు గుర్తుకు రాలేదా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు? అంటే అప్పుడు గుర్తు రాలేదండి అవన్నీ కూడా. ఎందుకనంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పని చాలా భారమైంది. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని అనుకున్న వాళ్ళు దేవుడు పిలిచి ఊరుకునే తిండి పెట్టి నీళ్ళు ఇచ్చి వాళ్ళని నడిపిస్తుంటే ఏమొస్తుంది చెప్పండి? అప్పుడు దేవుని మీద వస్తున్నాయి కోపాలు, సనుగుళ్ళు, సంశయాలు అన్నీ కూడా. అప్పటి వరకు లేవు వాళ్ళకి. అప్పటి వరకు దేవుడా మమ్మల్ని విడిపిస్తే చాలయ్యా అని ప్రార్థించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు అన్నటువంటి మాట 4వ వచనంలో, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడు కూర్చుకొనవలెను. దేవుడు ఏమని పరీక్షిస్తున్నాడు అని అంటే, నా ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అనుసరిస్తారా లేదా? ఎందుకు వాళ్ళకి తిండి పెట్టడం లేదు సరిగా, ఎందుకు నీళ్ళు ఇవ్వడం లేదంటే, అండి వీళ్ళు నిజంగా నాకు ఈ విశ్వాసంతో ఉంటారా, నా ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అనుసరిస్తారా అని. మనకి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇబ్బందులు వచ్చేసరికి దేవుని మీద సనుక్కుంటుంటాం, దేవుని ఏమండి ఏదో ఒకటి చేయాలని అడుక్కుంటుంటాం. కానీ నా పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి విశ్వాసము నీలో కానీ బలంగా ఉంటే నిజంగా నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, గుర్తుపెట్టుకోండి. ఏమంటే కష్టాలు వచ్చినప్పుడే దేవుని మీద నీ విశ్వాసం ఎంతో అర్థమవుతుంది. అది నీకే అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది. దేవుడు ప్రతి దినము మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. మనల్ని ఏ పరిస్థితులలో పెట్టాడో ఆ పరిస్థితుల్లో పెడతాడు. ఏమంటే డబ్బు ఉన్న వాళ్ళకు ఒక కష్టం, డబ్బు లేని వాళ్ళకు ఒక కష్టం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారని అనుకోకండి, వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. లేనివాడు ఉన్నవాడిని చూసి ఏమండి వాళ్ళలాగా నేను ఉంటే బాగుండు, వాడిలాగా నేను ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. కానీ వాడికి ఎన్ని కష్టాలు ఉంటాయో వాడికి తెలుసు. ఉన్నవాడు లేనివాడిని చూసి వీడు ఎంత హాయిగా నిద్రపోతున్నాడు అనుకుంటాడు, కానీ తిండి లేక వాడు పండుకుంటున్నాడు అనేటువంటిది వాడికి తెలియదు. అండి ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఈ కష్టాలలోనే దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. మనం వాక్యానుసారంగా మన ఆలోచనలు ఉన్నాయా లేవా అని. అదే ఇశ్రాయేలీల విషయంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, ఇక్కడి నుంచి ఏమంటే ఆ సీను అరణ్య ప్రాంతంలో నుండి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రతిరోజు నేను వీళ్ళకి ఆహారం పెడతాను, నేనే పెడతాను, వాళ్ళు వండుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఆకాశం నుండి నేను వీళ్ళకి ఆహారాన్ని పంపిస్తాను, కానీ పంపించిన తర్వాత వీళ్ళు నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో లేదో అని చెప్పి వీళ్ళని నేను పరీక్షిస్తాను చెప్పాడండి. మోషేతో ముందుగానే చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడంటే వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడండి. తర్వాత ఏమంటే వాళ్ళు మాంసం అడిగారు, మాంసాన్ని పెట్టాడు. మాంసం పెట్టిన తర్వాత ఏమంటే అప్పటి నుండి వాళ్ళకి మన్నాని ఇవ్వడం ప్రారంభించాడు. ఆ మన్నాని ఇస్తూ దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే, 12వ వచనంలో మాంసం ఇచ్చినట్లుగా మీకు ఉంటుంది. 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనంలో, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురు అని వారితో చెప్పాను. సాయంకాలమున
పూరేళ్ళు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. అది పడిన ఆ మంచు విరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితోనొకరు అనుకున్నారు. ఏమంటే సాయంత్రము, ఆ రోజు సాయంత్రము మాంసాన్ని పెట్టాడు. తర్వాత రోజు నుండి మన్నాని ఇవ్వడం ప్రారంభించాడండి. ఇదేమి అనే మాటకి కింద హీబ్రూ భాషలో ఏమని ఉంది? మన్నా. అంటే ఒక ఆహారం, ఒక రకమైనటువంటి ఆహారము అక్కడ పడడం వాళ్ళు చూశారు. చూసినప్పుడు అదేంటో వాళ్ళకి అర్థం కాలేదు. అది అర్థం కాక వాళ్ళు దానికి ఇదేమి అని పేరు పెట్టుకున్నారు. అంటే మన్నా అని హీబ్రూ భాషలో మన్నా అని పిలిచారు దాన్ని. మన వాళ్ళు మన్నా అనగానే దేవదూతల ఆహారం అనుకుంటారు. కానీ దానికి అసలైనటువంటి అర్థం ఏంటనంటే ఇదేమి, అదేంటో తెలియలేదు వాళ్ళకి. కానీ ఆహారం అని మాత్రం అర్థమైంది. అలా ఆహారం ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇలా నేను 6 రోజులు కురిపిస్తాను, మన్నాను కురిపిస్తాను. 6 రోజులు నేను మన్నాను కురిపిస్తాను. 6వ రోజు ఏం చేస్తానంటే 2 అంతలుగా కురిపిస్తాను. మొదటి 5 రోజులు మీరు ఎంత మట్టుకు తినగలరో అంత నేను పంపిస్తాను. కానీ 6వ రోజు ఏం చేస్తానంటే 2 అంతలు, డబల్ టైమ్స్ పంపిస్తాను. 6వ రోజు ఏం చేయాలంటే మీకు 2 రోజులు కావాల్సినంత మీరు కూర్చుకోవాలి. ఎందుకనంటే 7వ రోజు నేను మీకు ఆ మన్నాను కురిపించను అని చెప్తాడు. 7వ రోజు విశ్రాంతి దినము కనుక ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు పాటించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి, వాళ్ళ మనసులో ఉండాలని చెప్పి ఏం చేస్తున్నాడు అనంటే 7వ దినాన నేను మన్నాను కురిపించను. 6 దినములు మీకు పడతాయి. 6వ రోజు 2 అంతలుగా పడుతుంది. 2 అంతలుగా పడినప్పుడు ఏం చేయాలని అంటే మీకు 2 రోజులకి ఎంత కావాలో అంత మీరు సమకూర్చుకోండి. కూర్చుకున్న తర్వాత 7వ రోజున మీరు 2 భాగాలుగా కూర్చున్న దానిని 7వ రోజున మీరు తినాలి. సో వీళ్ళు ఏం చేశారనంటే మొదటి రోజు కూర్చుకున్నారు. చాలామంది అత్యాశకు పోయి ఏం చేశారంటే 2వ రోజు కూడా కూర్చుకుంటారు. అప్పుడు 2వ రోజుకు వీళ్ళు కూర్చుకున్నదంతా కూడా వాసన వచ్చేస్తుందండి. తినడానికి అవదు. దేవుడు చెప్పాడు కదా నేను 6 రోజులు పంపిస్తానని, 6వ రోజు డబల్ పంపిస్తానని, మళ్ళా ఎందుకు అండి? అత్యాశ. దేవుడు ఇచ్చింది చాలదు మనకి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని అత్యాశలు అండ్ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండమని దేవుడు చెప్తాడు, వాక్యం చెప్తుంది. కానీ మనకు అత్యాశ. ఉన్న దాంట్లో మేము సంతోషంగా ఎలా ఉంటామండి? మరి పక్కనోడు కారు కొన్నాడు, నేను కొనాలి, పక్కనోడు ఇల్లు కట్టాడు, నేను ఇల్లు కట్టాలి. ఇవే కదండి మన ఆశలు. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే అదే చేస్తున్నారు. ఒకటో రోజు దేవుడు ఇచ్చిన దాన్ని ఏ రోజుకి ఆ రోజుకి నేను పంపిస్తాను రా నాయన, మీరు తింటారు, తర్వాత రోజు మీరు కూర్చుకోవాల్సినటువంటి అవసరత లేదు, తర్వాత రోజు కూడా నేను పంపిస్తానంటే నిన్ను నేను నమ్మం అని 2వ రోజు కావాల్సినది కూడా కూర్చుకున్నారండి. కానీ అది తర్వాత రోజుకి ఏమండి కంపు కొట్టేసేది. కానీ విచిత్రం ఏంటంటే 6వ రోజున దేవుడు పంపించినటువంటి ఆ మన్నా వాళ్ళు 2 భాగాలుగా కూర్చుకున్నా 7వ రోజుకి అది వాసన రాలేదండి. సో అదంతా మీకు తర్వాత వచనాలలో మీరు అన్నీ కూడా చదువుకుంటూ వస్తే ఉంటుంది. కానీ 7వ రోజున కూడా కొంతమంది ఏం చేస్తారంటే 26వ వచనంలో చూద్దాం. 7వ రోజు కొంతమంది ఏం చేస్తారో చూద్దాం. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దానిని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయిన. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను వీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. ఏమండి విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వలేదు దేవుడు. ఏమండి ధర్మశాస్త్రాన్ని ఎక్కడిస్తాడు? 19వ అధ్యాయము 20వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇస్తాడు. కానీ దేవుడు ధర్మశాస్త్రము లేదా ఆజ్ఞ అని చెప్పినటువంటి విషయం ఏంటనంటే వాళ్ళకి ఇచ్చింది ఒకే ఒక ఆజ్ఞ. అక్కడ ఏంటనంటే 6 దినాలు కూర్చుకోండి, 7వ దినము వద్దు, రాదు అని. అయినా కూడా 7వ దినమున కొంతమంది వెళ్ళి వెతుకుతున్నారండి. వారి విశ్వాసము దేవుని పట్ల ఎలా ఉందో ఏమండి, ఇశ్రాయేలీల బతుకును చూస్తే దేవుని పట్ల మన విశ్వాసం ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. 7వ దినం మరి రాదు అని అన్నా 7వ దినాన్ని వెళ్ళారు. 2వ దినానికి కూర్చుకోవద్దండి, తర్వాత రోజు కూర్చుకోవద్దన్నా కూడా కూర్చుకున్నారు. ఎన్నాళ్ళు వీళ్ళు నా మాట వినకుండా ఉంటారు అండి. అక్కడే దేవునికి ప్రారంభమైంది కోపం, బాధ.
ఎన్ని విధాలుగా వీళ్ళని నేను కాపాడుకుంటూ వస్తున్నా, వీళ్ళ పరిస్థితి ఏంటో అని ఆలోచించినటువంటి దేవునికి ఏమంటే బాధ మిగులుస్తున్నారు వాళ్ళు. ఇంకా వారి విశ్వాసం ఇంకా కూడా ఏమంటే అప్ టు ద మార్క్ లేదు, ఇంకా అల్ప విశ్వాసులుగానే ఉన్నారు. దేవుడు తర్వాత రోజు ఇస్తారో లేదో నమ్మకం లేదు. 7వ దినాన దేవుడు మరలా పంపిస్తాడేమో అండి. దేవుడు మాట అంటే మాటేనండి. దేవుడు చెప్పినట్లుగా మనం ఉండాలి, కానీ మన అవసరాలను బట్టి దేవుని మాటలను మనం మార్చకూడదు. వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి పని అదే. ఈ సీను అరణ్యంలో వాళ్ళు ఏమండి దేవుడు ఎంతగా వాళ్ళని ఆహారం విషయంలో వాళ్ళకి తోడుగా ఉన్నా మరలా దేవుని మీద సనుక్కోవడం, కొనుక్కోవడం, దేవుడు ఏదో చేస్తాడని ఆశపడడం, ఏమండి వీళ్ళ అత్యాశకి ఏమండి పరాకాష్ట మనం చూడగలం. కానీ తర్వాత ఏం చేస్తున్నారు అంటే దేవుడు మొదటి రోజు ఇచ్చినటువంటి మన్నాని వీళ్ళు కొంతవరకు ఏమండి ఒక 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 ఊరిం అనేటువంటి ఒక దీంట్లో ఓమేరు అనేటువంటి ఒక పాత్రలో దానిని భద్రపరిచినట్లుగా మనం చూస్తాం. మొదటి రోజులో ఇచ్చినటువంటి ఏమండి ఇది ఓమేరు ఈ 36వ వచనంలో అండి ఓమేర్ అంటే ఎంతో చెప్తున్నాడు. ఓమేర్ అనగా ఏపాలో 10వ భాగము, అంటే ఏపా ఇంచుమించు 2 షేర్లు కావచ్చు. అంటే ఓమేర్ అంటే 2 షేర్ల ఏమండి మన్నాను వీళ్ళు భద్రపరిచారండి ఓమేరులో. ఎందుకనంటే తర్వాత దీనిని ఎక్కడ పెడతారని అంటే నిబంధన మందసములో అండి దీనిని పెడతారు. సరే, మందసానికి వచ్చినప్పుడు నేను ఆ విషయాలకి చెప్తాను. ఇక వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో మనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము 1వ వచనంలో, తర్వాత ఇశ్రాయేలీల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగి, ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున ఏమండి మరలా షూరు ఎక్కడి నుండి వీళ్ళు ప్రారంభమయ్యారు అండి మరలా ఆ సీను ప్రాంతం నుండి లేదా అరణ్యం నుండి వీళ్ళు ప్రారంభమై రెఫీదీం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మరలా ఏం చేస్తున్నారంటే మరలా నీళ్ళ కోసం కొనుగోడే. ఎన్నిసార్లు అండి దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం లేకుండా ఎన్నిసార్లు దేవుణ్ణి విసిగిస్తున్నారు. అని మనం కూడా అంతే. ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే మనం మోకాళ్ళు వంగుతాయి, మన కళ్ళు మూస్తాయి, దేవునికి ప్రార్థన చేస్తాం. అంటే అలా ప్రార్థన చేయడము దేవుణ్ణి విసిగించడం సమానం అనేటువంటిది ఏమిటి చాలామంది క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఏదైనా అవసరం పడినప్పుడు మాకు ఈ ప్రార్థన అవసరం ఉందండి, ప్రార్థన చేయండి అని అడుగుతుంటారు చాలామంది. తెలియక, విశ్వాసము లేక. దేవుడు ఇవ్వాలి అనుకున్నది దేవుడు ఇస్తాడు, కానీ నీలో విశ్వాసము లేకపోతేనే నువ్వు అడుగుతుంటావు పదే పదే దేవుణ్ణి ఈ అని. ఏమండి వాళ్ళ ఈ అల్ప విశ్వాసము చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా మోషే మీద సనుక్కుంటున్నారు. అప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడండి 5వ వచనంలో, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీల పెద్దలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను ఆ చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీ ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దలను ఇశ్రాయేలీల కన్నుల ఎదుట అట్లు చేసాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు హోరేబు అనేటువంటి పర్వతం మీకు కనబడుతుంది. ఇక్కడ హోరేబు అనగానే మీరు ఏమండి కన్ఫ్యూజ్ అవ్వకండి. హోరేబు పర్వతం అన్నా సీనాయి పర్వతం అన్నా కూడా ఒకటే అర్థం ఇస్తుంది. ఏమండి ఏమండి రెఫీదీంలో నుండి ఏమండి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ రెఫీదీము ప్రాంతంలో ఏమండి వాళ్ళు హోరేబు పర్వతము దగ్గర ఉన్నారు. రెఫీదీము ప్రాంతంలో హోరేబు అనేటువంటి పర్వతం దగ్గర ఉన్నారు. ఆ పర్వతము మరొక పేరు సీనాయి పర్వతము. సో ఈ పర్వతము దగ్గర ఏమండి వాళ్ళు నీళ్ళు అడగగానే దేవుడు ఒక బండను చూపించి ఆ బండను కొట్టమన్నప్పుడు మోషే గారు ఏం చక్కగా కొట్టేసి వాళ్ళకి నీళ్ళని ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఆ హోరేబు ప్రాంతంలో ఉన్నప్పుడే
ఏమండి అమాలేకీయులు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేస్తారండి. ఆ రెఫీదీము ప్రాంతంలో 8వ వచనంలో, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోవాతో, మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిందని. ఏమని చాలండి, ఒక నిమిషం. ఇక్కడ ఇజ్రాయేలీలు యుద్ధం అంటే ఏంటనే తెలియదు వాళ్ళకి. ఏమంటే యుద్ధం అనేది వాళ్ళకి తెలుసుంటే మరి ఆ రోజే ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల మీద యుద్ధం చేసేవాళ్ళు. కానీ దేవుడు మొట్టమొదటిగా యుద్ధము చేయడానికి వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు అండి. ఇందులో ఎవరు వీరుడుగా నిలబడ్డాడని మనం చూసుకుంటే యెహోషువ ఏమండి ఒక వీరుడుగా నిలబడినట్లుగా మనం చూస్తాం. ఆ యుద్ధమంతా కూడా యెహోషువ చేసినట్లుగా చూస్తాం. ఈ సందర్భంలో మోషే ఏం చేస్తున్నాడంటే ఏమండి ఒక పర్వతం మీదకి ఎక్కి ఆ చేతి కర్రని పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ఆ కర్రను పట్టుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఆ కర్రని ఏమండి ఫుల్గా చేతులు చాపి పట్టుకొని ఉంటాడో అప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తుంటారు. ఎప్పుడైతే ఆ చెయ్యి కిందకి దిగుతుందో అప్పుడు వాళ్ళు ఓడిపోతుంటారు. అది చూసినటువంటి అహరోన్ ఏం చేస్తాడంటే అండి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు మోషేకి. అండి 12వ వచనం, మోషే చేతులు బరువెత్తగా ఒక రాయి తీసుకొని వచ్చి అతని దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసి అహరోనును హూరులు ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుని అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీల రాజును అతని జనులను గెలిచెను. ఏమండి అమాలేకీలు చేసినటువంటి ఆ పనికి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమండి మాట ఏంటో మనం చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థ గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకి వినిపించుము. ఏమని చెప్పాడండి? అమాలేకీలను బొత్తిగా నాశనం చేస్తానని చెప్పాడు. కారణం ఏంటంటే ఏమండి ఉత్తపుణ్యంగా వచ్చారు యుద్ధానికి. వీళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళకి ఏం చేయలేదు, వాళ్ళకి ఎలాంటి హాని కలిగించలేదు. ఈ అమాలేకీయులు అండి ఎలాగైనా సరే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిని కనుక మనం గెలవగలిగితే వీళ్ళను మనం బానిసలుగా పెట్టుకొని మన పనులన్నీ వీళ్ళ చేతిలో చేయించుకోవచ్చు అనుకున్నారు అండి. తర్వాత అమాలేకీల పరిస్థితి ఏమైందో ఏమిటి ముందు రోజులలో మనం తెలుసుకుందాం. అమాలేకీలు తర్వాత దేవుడు ఎలా వాళ్ళని శపించాడో, వారు ఎలా చరిత్రలో లేకుండా ఏమిటి దేవుడు మాట అంటే మాటే, అమాలేకీయుల పేరు ఇంక మీదట భూమి మీద ఉండకుండా నేను తుడిచివేస్తానని ఇక్కడే శపథం చేస్తున్నాడు అంటే. ఇదంతా కూడా రెఫీదీము ప్రాంతంలో జరిగింది. ఈ రెఫీదీము నుండి 18వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ కొంతమంది నాయకులను మోషే యొక్క మామగారు ఇత్రో వచ్చి మోషేను కలవడం, మోషేకి కొన్ని సూచనలు చేయడం మనం చూస్తాం. అక్కడ నుండి వాళ్ళు బయలుదేరి 19వ అధ్యాయంలో ఎక్కడికి వస్తున్నారో చూద్దాం. 19వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, ఎప్పుడండి? సో ఇప్పుడు ఇది 3వ నెల. 3వ నెలలో వాళ్ళు బయలుదేరిన నాడే మొదటి రోజునే బయలుదేరుతున్నారు. బయలుదేరి వారు సీనాయి అరణ్యముకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఇక్కడికి ఇప్పుడు సీనాయి అరణ్యంలోనికి వచ్చారు. రెండవ వచనం, వారు రెఫీదీం నుండి బయలుదేరి సీనాయి అరణ్యముకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడిసిరి అంటే అక్కడ వాళ్ళు బస చేయడానికి ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఎక్కడికి వాళ్ళు వచ్చారు అని అంటే ఆ రెఫీదీము నుండి సీనాయి ప్రాంతానికి ఆ కొండ దగ్గరకు వచ్చారు. ఈ కొండ దగ్గర దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తారు. మరి ఈ కొండ దగ్గర చాలా విషయాలు జరుగుతాయి. అవన్నీ కూడా మరి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఇక్కడికి ఈ సీనాయి వరకు కూడా మనం ఈ పాఠాన్ని ఆపుదాం. సో సీనాయి వరకు కూడా వీళ్ళ బ్రతుకులను మనం చూసుకుంటే ఏమండి వాళ్ళు ఎన్నో సందర్భాలలో దేవుని మీద సనిగినట్లుగా గొనిగినట్లుగా, దేవుడు వాళ్ళకి ఆహారం ఇస్తున్నా నీళ్ళని ఇస్తున్న విశ్వాసము లేని వారిగా వారి బ్రతుకులు మనకు కనబడుతున్నాయండి. దేవుడు అప్పటి వరకు చేసినటువంటి మంచిని మర్చిపోతున్నారు. కానీ అవసరం రాగానే నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని ఏమని దేవుణ్ణి అడుగుతున్నారు.
కాబట్టి ఇశ్రాయేలీల ఈ ప్రయాణం సినాయి వరకు కూడా జరిగినటువంటి ఈ ప్రయాణంలో వారి జీవితాలను మనం చూసుకున్నట్లేనండి, దేవుడు చేసిన మేలులు ఏది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదు. ఎప్పుడైతే ఆహారముగా అవసరమవుతుందో, ఎప్పుడైతే నీళ్ళు అవసరమవుతుందో ఏమండి అప్పుడు దేవుని వైపు చూస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. కష్టం రాగానే దేవుడు అంటున్నారు, ఏమండి కష్టం తీరగానే దేవుడు మాకేం చేస్తాడు అంటున్నారు. ఇది వీరి విశ్వాస జీవితం అండి. కాబట్టి ఇశ్రాయేలీల ఈ ప్రయాణము మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తున్నాయి. ఇంకా ఉందండి, ఇంకా వీళ్ళ ప్రయాణాన్ని మనం చూసినప్పుడు వీళ్ళు కనానికి వెళ్ళేంత వరకు కూడా ఎన్ని సందర్భాలలో వీళ్ళు ఎలా బ్రతికారో మనం చూస్తేనండి, ఏమండి అసలు ఇశ్రాయేలీలు ఏంటి ఇలాంటి వాళ్ళ అని మనకు అనిపిస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలీయాగలే మన విశ్వాసం కూడా ఉంది. కాబట్టి వారు బ్రతుకులను రాయించాడు, మనం బుద్ధి తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఇక వాళ్ళ ప్రయాణం గురించి దేవుడు ఇంకా ఎన్నెన్ని మాటలు చెప్పాడో మనం అంటే రాబో క్లాసులలో మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మరి పాఠం ఇక్కడితో ఆపి మనం తర్వాత క్లాసులో మనము దీని గురించి మనము ముందుకి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థించాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అవునా తండ్రి, ఇశ్రాయేలీల పట్ల నా తండ్రి మీరు కనపరిచినటువంటి ఆ కృప వాళ్ళు మరచి మరి ఎంతగానో వీరు నా తండ్రి మిమ్మల్ని బాధపరిచిన వారిగా మాకు కనబడుతున్నారు. వారికి ఆహారాన్ని అనుగ్రహించిన, నీళ్ళని ఇచ్చిన నా తండ్రి, వారి పట్ల మీరు ఎన్ని మేలులు చేసినా ఆ మేలులన్నీ కూడా మరచిపోయిన తండ్రి, కష్టం రాగానే నా ప్రభువా వారి కోపం అంతా మీ మీద నా తండ్రి వాళ్ళు చూపిస్తున్నట్లుగా మాకు అర్థమవుతుంది. మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నా తండ్రి వాళ్ళు మీరుతున్నవారుగా మాకు కనబడుతున్నారు నా తండ్రి. వారి వల్లే మా జీవితాలు ఉన్నాయేమో నా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఒకవేళ అలాగుంటే మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నా తండ్రి. మీ విశ్వాస జీవితంలో నా ప్రభా తండ్రి బలమైనటువంటి వారుగా నా తండ్రి మేము ముందుకు కొనసాగటకు సహాయం చేసి నడిపించమని మరి మాటలు చెప్పడానికి నా తండ్రి ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని నాతో ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి మీ మాటలు మీ బిడ్డలు విన్నారు, అవి వ్యర్థమైపోకుండా నా తండ్రి ఈ మాటలను నా తండ్రి అనేక మందికి కూడా నా ప్రభ ప్రకటించగలుగుటకు మీ బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ మరి ఒక్కసారి నా తండ్రి మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీలో ఎదిగేటువంటి మీలో ఆనందించేటువంటి భాగ్యం తరుణం మరొకసారి మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే ప్రియులారా, మరి మన 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 మధ్యలో మరి ఆనంద్ గారు అన్నయ్య మరి చక్కటి వాక్యం మరి ఇజ్రాయేల్ వారు ఎక్కడి నుండి ప్రారంభమయ్యారు, ఎక్కడి వరకు చేరుతున్నారనే పాఠాన్ని మరి చెబుతుండగా మరి చక్కటి రెఫరెన్స్తో మరి అధ్యాయాలతో పాటు చెప్పినందుకు మరి క్రీస్తు పేరిట వందనాలు. మరి బల ఆరాధనకు వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్న పీటర్ అన్న గారు నడిపిస్తారు. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం కనుక నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పి ఒకనాడు అపోస్తలుల ద్వారా నేడున్న క్రైస్తవ ప్రపంచానికి అప్పగించినాడు కనుక క్రీస్తు నాలుగు బాప్తిసం తీసుకుని ఇందులో పాల్పంచిన ప్రతి ఒక్కరు కూడాను యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే కష్టపడి కన్నత నుంచి తను నెరవేర్చాడో, ఆయన సంకల్పాన్ని ఏ విధంగా అయితే నెరవేర్చాడో మనము కూడా యేసుక్రీస్తు వారిలో కష్టించి నశించిపోయే ఆత్మలను కొన్నింటిని రక్షించే వారు మనల్ని వేడుకుంటూ రొట్టె నిమిత్తం రాజాను ప్రార్థిస్తారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆ, ನಿಮ್ಮ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅಗಮ್ಯವಾದ ಬೆಳಕಿನಲ್ಲಿ ವಾಸಿಸುವಾತನೇ, ನಮ್ಮೆಲ್ಲರ ಸೃಷ್ಟಿಕರ್ತನು,
ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ನಿಮ್ಮೆಡೆಗೆ ಬರಮಾಡಿಕೊಳ್ಳಲು ಕಾಯುತ್ತಿರುವ ರಕ್ಷಕನೇ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ತಂದೆಯೇ. ಇಂದಿನ ಪರಿಶುದ್ಧ ದಿನವನ್ನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಮತ್ತು ನಿಮ್ಮ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ ಮಾಡಿಕೊಟ್ಟಂಥ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಮತ್ತು ಸಭೆಯ ಮೂಲಕ ನಮ್ಮ ಆತ್ಮೀಕ ತಂದೆಯವರ ಮೂಲಕ ಕೇಳಿದ ವಾಕ್ಯಗಳನ್ನು ಮತ್ತು ನಮ್ಮ ಸಹೋದರರಾದ ಆನಂದರವರ ಮೂಲಕ ಕೇಳಿದ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬಲಪಡಿಸಿಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರ ನಡೆದು ಜೀವಿಸುವಂತೆ ಮಾಡಿರಿ ತಂದೆಯೇ. ಸಭೆಯ ಮೂಲಕ ನಡೆಯುತ್ತಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ತಂದೆಯೇ. ಅದರ ಮೂಲಕ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿಕೊಡುತ್ತಿರುವಂತಹ ವಾಕ್ಯೋಪದೇಶಕರನ್ನು ಸಹ ಆಶೀರ್ವದಿಸಿರಿ, ಆತ್ಮಿಕವಾಗಿ ಬಲಪಡಿಸಿರಿ, ಶಾರೀರಿಕವಾಗಿಯೂ ಸಹ ಬಲಪಡಿಸಿರಿ ತಂದೆಯೇ. ಅವರಿಂದ ಕೇಳುವಂಥ ವಾಕ್ಯಗಳು ನಾವು ಸಹ ಆ ವಾಕ್ಯಗಳ ಮೂಲಕ ನಮ್ಮನ್ನು ನಾವು ಬಲಪಡಿಸಿಕೊಂಡು ಈ ಜೀವನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ಮಾಡಿರಿ ತಂದೆಯೇ. ಮತ್ತು ಅನಾರೋಗ್ಯದಿಂದ ಬಳಲುತ್ತಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಸಹ ಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳಿರಿ ತಂದೆಯೇ. ನಿಮ್ಮ ಚಿತ್ತವಿದ್ದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ನಡೆಸಿರಿ ತಂದೆಯೇ. ಅವರು ಸಹ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಾಗಿ, ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಮಕ್ಕಳಾಗಿ ಬದುಕಿ ನಿಮ್ಮೆಡೆಗೆ ಬರುವಂತೆ ಮಾಡಿರಿ ತಂದೆಯೇ. ಇಂದು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಿರುವ ಈ ಪರಿಶುದ್ಧವಾದ ರೊಟ್ಟಿಯನ್ನು ಸಹ ಆಶೀರ್ವದಿಸಿರಿ ತಂದೆಯೇ. 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಈ ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟು ನಿಮ್ಮ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ನಮ್ಮೆಲ್ಲರ ರಕ್ಷಣೆಗಾಗಿ ಕಳಿಸಿಕೊಟ್ಟಿರಿ ತಂದೆಯೇ. ಬಂದಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ತಮ್ಮ ಜೀವಮಾನದಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರ ಪಾಪಗಳಿಗಾಗಿ, ನಮ್ಮ ರಕ್ಷಣೆಗಾಗಿ ತನ್ನನ್ನೇ ತಾನು ಶಿಲುಬೆಗೆ ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟು ಹೇಗೆ ನಿಮ್ಮ ವಾಕ್ಯಗಳನ್ನು ನೆರವೇರಿಸಿ, ನಿಮ್ಮ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸಿ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಂದರೋ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ಸಹ ಈ ರೊಟ್ಟಿಯನ್ನು ನಾವು ಅಯೋಗ್ಯವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳದೆ ಯೋಗ್ಯ ರೀತಿಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ನಿಮ್ಮ ಮಗನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯಗಳ ಮೂಲಕ ಅದರ ಪ್ರಕಾರ ನಡೆದು ನಿಮ್ಮ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಸಹಾಯದಿಂದ ನಡೆದು ನಿಮ್ಮ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರುವಂತೆ ಮಾಡಿರಿ ತಂದೆ. ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಮ್ಮ ಕರ್ತರು ರಕ್ಷಕರು ಆಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ. ಆಮೇನ್. ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷಾರಸವು ನೆನಪಿಸುವುದು ನಿನಗೆ, ತನ್ನ ಜ್ಞಾಪಕಗಳು ನಿನಗಿರಲೆಂದು ಅದು ನೆನಪಿಸುವುದು ನಿನಗೆ. ಪ್ರಾಣವನ್ನು ಅರ್ಪಿಸಿ ತೋರಿದ ತನ್ನ ಪ್ರೀತಿಯ ನಿನಗಾಗಿ ಬಲಿಯಾಗುವೆನೆಂದು ತಲೆಬಾಗಿದ ಬಹುಮಾನವೇ ಬಲಿಯಾಗಲು ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷಾರಸವಾಗಿ ಎದುರು ನಿಂತಿದೆ. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం నా క్రొత్త నిబంధన, ఇందులో త్రాగినప్పుడల్లా నేను వచ్చే వరకు నన్ను ప్రకటించే వరకు నన్ను కోరుకున్నాడు కనుక 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారికి భూలోకానికి వచ్చి ఆయన మన కొరకే తన ప్రాణాన్ని పెట్టి, ఆయన శిలువలో ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టి ప్రేమ అంటే ఏంటిదో నిరూపించాడు కనుక మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమైన సత్యాన్ని గ్రహించుకొని ఇది తీసుకున్న ప్రతిసారి మన పాపాలు ఏ విధంగా క్షమించబడుతున్నాయో మనం